గురుకుల ఉపాధ్యాయుల ఆవేదన ఇప్పుడు ప్రభుత్వాన్ని కదిలిస్తుందా లేదా చూడాలి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే గురుకులాలని నమ్ముకుని మేము దాదాపుగా 1659 మంది టీచర్లను పనిచేస్తున్నాం. విజయవాడలో గతంలో కూడా 45 రోజులు ధర్నాలు చేశాం. అయినా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయట్లేదు. ఇప్పుడు మా పోస్ట్లో కూడా డిఎస్సిలో చూపించేశారు. మాకు ఇచ్చే జీతం టీజీటీ అండ్ పీఈటీ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు ఇచ్చే జీతం 12,000 రూపాయలు. కాలేజీ జూనియర్ లెక్చరర్స్కి ఇచ్చే జీతం 24,000 రూపాయలు. ఇతర గ్రూపుల్లో 22 పిఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తున్నారు. దాదాపు కంటే టీజీటీ లెవెల్ వరకు 35,000, కాలేజీ జేఎల్కి 50,000 జీతం ఇస్తున్నారు. మమ్మల్ని మా గురుకుల అధికారులు మోసం చేసి చాలని జీతాలతో మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాం. మా సమస్య గురించి అసెంబ్లీలో కూడా డిస్కస్ చేశారు, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. గిరిజన శాఖ మంత్రి ఉమ్మడి సంధ్యారాణి గారిని కూడా అడిగాము. గురుకులాలకు సంబంధించిన అవుట్సోర్సింగ్ టీచర్లకు సంబంధించిన స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ నాయక్ ఈ విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటి మార్పుల్లో మాకు ఇక్కడ మార్పు కావాలి అని కోరుకుంటున్నాం. అదే సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం మా విషయాల్ని పట్టించుకోవాలి అని వీళ్ళు కోరుతున్నారు.